నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాజమండ్రిలోని వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభ. హాజరైన పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ ముద్రగడ్డ పద్మనాభం. పిఠాపురంలో ఓటమి తప్పదంటూ హెచ్చరిక. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి. రంపచోడవరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన అధికారులు. ఉండి మండలంలో స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ఎన్నికల ప్రచారం. భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 13వ తేదీన జరుగుతుండటంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా రాజమండ్రిలోని వేమగిరిలో ప్రజాగలం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్, 3 పార్టీల్లోని కీలక నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వేదికపై వచ్చిన ప్రధానికి ముందుగా బీజేపీ ముఖ్య నేతలు, టీడీపీ నేత నారా లోకేష్ సాల్వా కప్పి స్వాగతం పలికారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఈ సభలో మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ముచ్చటించుకున్నారు. వేదికపై వచ్చిన ప్రధానికి జనసేనాని సాల్వా కప్పి స్వాగతం పలికారు. ఈ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. आंध्र युवाओं और युवा टैलेंट का प्रदेश है। टेक्नोलॉजी में आपकी काबिलियत का लोहा पूरी दुनिया मानती है। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है। डेवलपमेंट के नाम पर यहां काम 0 और करप्शन 100% हुआ है। यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डीले करके जनता के हित को डिरेल कर दिया है। इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे। इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 इयर्स का अवसर मिला। इन्होंने ये 5 इयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। साथियों, जब चंद्रबाबू जी की सरकार थी तब ये राज्य विकास के टॉप पर था, लेकिन वाईएसआर कांग्रेस ने यहां विकास की गाड़ी को पटरी से उतार दिया। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ్డ పద్మనాభం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన కాకినాడ జిల్లా పిఠాపురంలోని తన నివాసంలో మాట్లాడిన ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నటించడం మానేసి సినిమాల్లో నటించాలంటూ హితవు పలికారు.
కుటుంబాలు రాజకీయాల్లోకి లాగడం సరికాదని పవన్ కళ్యాణ్ కూడా తన ముగ్గురు భార్యలను పరిచయం చేస్తే బాగుంటుందని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను తాను ఎప్పుడూ ప్రస్తావించలేదని, తన కుమార్తెను రోడ్డు మీదకు తీసుకువచ్చారని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి తన కుటుంబంలో చిచ్చు పెట్టారని, మెగా కుటుంబంలోని తమ బిడ్డల గురించి కూడా పరిచయం చేయాలని మండిపడ్డారు. తనకు తన భార్యకు ఏం జరిగినా ఇకపై తన కుమార్తెను ఇంటికి పంపవద్దని అన్నారు. గాజువాక, భీమవరం ప్రజలు తరిమి కొట్టారని, ఇప్పుడు పిఠాపురంలో కూడా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇకపై తన్ను అవమానపరచవద్దని, అత్తగారి ఇంటి పేరునే వాడుకోవాలని తన కుమార్తెకు విజ్ఞప్తి చేశారు. పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నా. పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా ఇది చూడదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? మా అమ్మాయిని పరిచయం చేసావు, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళని అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ మీద పరిచయం చేయి. ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య వారిని డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా? అది చెప్పవా బయటికి? నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి డ్యాన్స్ చేస్తే పోలీసు పట్టిపోయారు, అది చెప్పవా? ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే, అది చెప్పవా? మా కుటుంబం దొరికిందా మీకు? నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీదకి వచ్చాను. మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు. కాకినాడలో పూనకం తెచ్చేసుకుని, ఆవేశం తెచ్చేసుకుని, ఉద్రేకం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల? ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను. ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తే, మొదగా బదనామం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా బదనామం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి అవుతారుగా. మొదగా బదనామాన్ని ఏపరొట్టు వేసేసి మెడలో అమ్మవారికి దారిస్తామని చెప్పేసి చెప్పారంట. జహార్ మొదగాడ అని చెప్పిస్తున్నారట. ఓహో ఏమి నటన బాబు! మిమ్మల్ని సినిమాలో నటించమని చెప్తున్నాను, రాజకీయాల్లో నటనొద్దు బాబు. నటించి ప్రజలు మోసం చేయకు బాబు. నువ్వు జవహర్ మొదగాడు అంటారా? నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబ చరిత్రంతా బట్టబయలు చేయండి. మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా. మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ, మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా. పబ్బుల్లో ఎవరు తాగి తందనాడుతున్నారు, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరితో ఉంటున్నారు, దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా. పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు భార్యలు కూడా, ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు, చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది. ఉచ్చు నీచు లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం అందరినీ అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించి మనకు నటించకండి. వద్దు, తెగదమ్ములు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి, చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త పనులన్నీ చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు.
గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అల్లూరి జిల్లా రంపచోడవరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు 100కు పైగా వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. రంపచోడవరంలో ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య కారణం గత ఎన్నికల్లో 65% కంటే తక్కువగా ఓట్లు నమోదు అయినట్లు గుర్తించారు. ఇది ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో పునరావృతం కాకుండా అంతా 100% ఓటు హక్కును వినియోగించుకోవాలనే సంకల్పంతో ఈ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. ఈ ర్యాలీ రంపచోడవరంలోని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా సంత మార్కెట్ వైపు నుంచి రెడ్డిపేట ఏరియాను కవర్ చేస్తూ నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ ర్యాలీలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సురాజ్ గనోరే, సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్లో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాశారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. దీనిపై ఎగ్జామ్ కండక్ట్ చేసిన సిటీ కోఆర్డినేటర్ వివరణ కోరగా ఎస్బీఐ బ్యాంక్ నుంచి తీసుకురావాల్సిన పేపర్కు బదులు కెనరా బ్యాంక్ నుంచి తీసుకురావడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలియజేశారు. ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు వాళ్లకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. డిస్ట్రిక్ట్లో నా సెంటర్ పడింది. నీట్ ఎగ్జామ్ రాసినాను. ఇది నా 3rd అటెంప్ట్. 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. మాది N6 పేపర్ వచ్చింది. ఈరోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. ఎన్టీఏ తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. నా పేరు నేహ. నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలా మంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. డిఎన్ఆర్ కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు కాలేజీ ప్రారంభించి ఎంతో మందిని విద్యా ప్రదాతలుగా చేశారని కళాశాల అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు అన్నారు. సోమవారం భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంతులూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ గాదిరాజుబాబు, ప్రిన్సిపల్ శాంతకుమారిలు మాట్లాడుతూ విద్యా వ్యాప్తికి దంతులూరి నారాయణరాజు చేసిన సేవలు నేటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, లెక్చరర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయన జయంతి సందర్భంగా 127వ జయంతి సందర్భంగా ఆ కళాశాలలో ఆయన విగ్రహానికి సన్మానం వేసి సత్కరించడం జరిగింది. మరి ఆయన ఈ కళాశాల ప్రారంభం చేయాలని రూరల్ ఏరియాలోని పేదల ఉన్నతి కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆయన ఏ రోజునైతే స్థాపించడం పూనుకున్నారో ఆ రోజు నుంచి ఈ కళాశాల దినదినాభివృద్ధి చెంది మరి దేశంలోనే ఒక గొప్ప కాలేజీగా తయారైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఎన్నో వేల మంది, లక్షల మంది ఈ కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు అనేక చోట్ల పెద్ద పెద్ద పదవులను అలంకరించారని చెబుతున్న ఏమాత్రం సందేహం లేదు. వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు దంతులూరి నారాయణరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కళాశాల అసోసియేషన్ తరఫున, అలాగే ప్రిన్సిపల్స్, స్టాఫ్, విద్యార్థుల తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన 1945లో ఈ చుట్టుపక్కల విద్యార్థులకు విద్య అందట్లేదని, అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల పేద విద్యార్థులకి విద్య అందట్లేని ఉద్దేశంతో కొంతమంది దాతలతో ఈ కళాశాల స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కళాశాలలో అనేక మంది విద్యార్థులు చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండి ఈ కళాశాలకు పేరు తీసుకుని రావడం జరిగింది. విద్యా ప్రదాత, స్వాతంత్ర సమరయోధుడు, పేదలకి, బడుగు బలహీన వర్గాలకి విద్యావకాశాలను కల్పించాలనే ఏకైక ఉద్దేశంతో ఆనాటి మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి దగ్గరికి వెళ్ళి
అనేక పర్యాయాలు తిరిగి ఆయన ఈ ప్రాంతానికి ఒక కళాశాలను తీసుకురావాలని ఎంతో కృషి చేశారు. కానీ ఆయన ఏంటంటే ఆ రోజుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారు వెల్వయ్య రాజు ఎక్కడో విసిరేసినట్టు ఉంటుంది భీమవరం ప్రాంతం అనేది. కానీ ఆ ప్రాంతానికి ఒక కాలేజ్ కోసం నువ్వు తిరుగుతున్నవి ఏంటాయి అనేసి ఆయన చాలా అవమానంగా మాట్లాడారు. అయినా సరే పట్టు వదలకుండా ఈ ప్రాంతానికి ఒక గొప్ప కళాశాలని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని చేసిన కృషి చిరస్మరణీయం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.